మనం స్టార్ట్ చేయడానికి ఓకేనా? రాజులు రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం ఈ పక్క స్టార్టింగ్ నుంచి చూడొచ్చుగా. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మైక్ లో యూట్యూబ్ లో అందరూ బాగా వింటున్నారు. నీట్గా శ్రద్ధగా చదవండి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేను మీరు ఏముండాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన తల వచ్చింది. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశము సృష్టించిన వాడా, సర్వాంత సృష్టి గలకి నాయన తండ్రి, సర్వం మొత్తం ఆయన నీ చిత్త ప్రకారంగా నాయన నువ్వు సృష్టించావు. దేవా, నీ బిడ్డలకు శ్రేష్టంగా నాయన ఫలం ఇచ్చేవాడివి, మాట్లాడేవాడవు, నడిపించేవాడవు, గర్పించేవాడవు, ప్రేమించేవాడవు. కాబట్టి ఈ ఆదివారము శ్రేష్టమైన నీ దినముగా మేమందరం నీ పాదాల గడ కూడి దేవాన్ని ఆరాధించే బాధ్యతనిచ్చావు. అలాగే వాక్యంలోను దేవా, ఈ దీనదాసుడైతే నాయన 100 మంది గలవాడు, బుద్ధి లేనివాడు తండ్రి, పాపుణ్ణి నాయన తండ్రి, అట్లాంటి వాడిని నేను ప్రేమించావు, పరిశుభ్రపరిచావు. ఇదిగో నా నోట నీ మాట వచ్చి వింటున్న ప్రతి బిడ్డకి తేటగా సూటిగా మాట్లాడి బిడ్డల హృదయాలను కదిలించి వారికి ఏదైతే గొరువు ఉందో, ఏదైతే నాయన తండ్రి అపకీర్తిలో నాయన ఉన్నారో అట్టి బిడ్డలను నాయన కీర్తులుగా దేవా, నీవు ఇచ్చు శ్రేష్టమైన బిడ్డలుగా, నీవు హెచ్చించిన బిడ్డలుగా బిడ్డలందరినీ సంఘాన్ని ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఉన్నారు కదా. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మన మూల వాక్యము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి చదువుతాను, నేను చదువుతాను. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడి అని. హల్లెలూయా. దేవుడు ఎంచుకున్న రోషం గల సేవకుడు ఎవరంటే ఏలియా. ఎవరు? ఏలియా ప్రవక్త దగ్గర శిష్యులకు చేస్తున్న భక్తుడు ఎలీషా. ఎవరు? ఎలీషా. ఏలియాని దేవుడు ఇక తీసుకుంటున్నాడు, అంటే ఆరోహణం అయిపోతున్నాడు. ఏలియా దేవుడు పిలుస్తున్నాడని కొండ మీదకి వెళ్తున్నాడు. అయితే ఎలీషాకి తెలుసా తెలీదా? తెలుసు. ఎలీషాకి ఎందుకు తెలియదు? మొదటి స్థానంలో ఉన్న శిష్యుడు, గురువు దగ్గర ఉత్తమ శిష్యుడు అతను, తెలుసు. కానీ ఎలీషాతో పాటు ఉన్న శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు. ఎలీషా దృష్టి ఆడుందో తెలుసా? తన గురువు దేని మీద దృష్టి పెట్టాడో, ఎవరు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడో, ఎవరితో అయితే నడిచాడో, ఎవరితో ఉండి ఆ శక్తి పొందుకున్నాడో, ఎవరితో ఉండి అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాడో, ఆ శక్తిని పొందుకొనుటకు ఎలీషా ఏలియా వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ దేని వైపు చూస్తున్నారు తెలుసా? వెళ్ళిపోతున్నాడు. ఏలియా వెళ్ళిపోతున్నాడు, నీ గురువు వెళ్తున్నాడు కాబట్టి ఉన్న సంఘాలను ఏర్పరిచిన వాటన్నిటినీ నువ్వు అడిగి తీసుకుంటే మనం తల ఒక దారి. ఇదేం బుద్ధి అనుకుంటున్నా? ఏం బుద్ధి ఇది? పోయిన వారం వాక్యం వెళ్తున్నారు, అందులో ఇంటికి వెళ్ళి అందుకే ధ్యానిస్తా ఉంటారు మధ్యలో. ఏం బుద్ధులు ఇవన్నీ? మంచి బుద్ధులు కాదు. కోసం వెళ్ళాను అందుకే పోయిన వారం కూడా వచ్చింది. మనలో కూడా ఉంటారు. నువ్వు ఏదైనా పని పెట్టి కుటుంబ ప్రాంతం
చేస్తాను కానీ లేదు దేవుడు ఆజ్ఞలో బాగా నిలకడగా ఉండి భక్తిలో ఉండి బాగా నువ్వు ఎదుగుతున్నావు అనుకో, అప్పుడే నీతో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ప్రార్థన చేసుకున్నావు కదా, ఏందమ్మా లేచిన కానీ ప్రార్థనలు ఏందమ్మా ఆ పని, ఏ పని దొరకలేదా, అలా ఏందమ్మా ఇలా ఏందమ్మా, ఏది వస్త్రాలు కన్నా కూడా మీరు ఈ వస్త్రమే కట్టుకోవాలనుకుంటారు, మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారు కిందకి, మీరు పవిత్రంగా ముందు స్టెప్ వేసి పైకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, కిందకి లాగడానికి చూస్తారు, ఏం చేస్తారు కిందకి లాగడానికి చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు సార్, నా యందు నా మీద ఎవరైతే విశ్వసించి వచ్చారో వారిని నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నేను చెప్పింది నిజం. నేను వారు అప్పట్లో ఎలిషానే లాగేది. చదివిన వాక్యం ఉందా? పక్కన ఉన్న శిష్యులు ఏమంటున్నారు, నీకు తెలియదా అంటే నీకు తెలిసి నాకు తెలియదు. ఇంతమంది శిష్యులు తెలిసినప్పుడు ఎలిషా తెలీదా? మెయిన్ శిష్యుడు, ప్రథమ శిష్యుడు, మొదటి వాడు, ఏలియా నమ్మిన వాడు తెలీదా ఎలిషాకి? తెలుసు. మరి వీళ్ళు ఎందుకు లాగుతున్నారు? మనల్ని కూడా అలా లాగుతారండి. బైబిల్లో ప్రతిదీ మన భవిష్యత్తు, మన జీవితాన్ని నిర్మించిన వాడు దేవుడు. ఆ నిర్మించిన జీవితాలను గ్రంథాన్ని ఇచ్చి ఈ 66 పుస్తకాల గ్రంథం చదివి ఎవరైతే మెలుకోగలిగి ప్రార్థన చేస్తారో వారిని ఎదుగుదల గాని వారి ఎదుగుదలలో ఎంతవరకు దేవుడు నిర్మించాడో అంతవరకు వారు ఆ ఎదుగుదలను స్వతంత్రించుకుంటారు. ఎవ్వరు కూడా వారిని వెనక్కి లాగలేరు. ఎందుకంటే వారు కట్టబడింది ఎవరితో అనుకుంటున్నారు? దేవుని ఆజ్ఞలతో. కానీ లాగేవాడు ఎక్కువ, నిన్ను వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ. నువ్వు మందిరానికి వెళ్ళి బాగా కట్టబడుతున్నావు అనుకో, అక్కడ నీకు చేస్తారు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అవతల నీ ఇంటి వాళ్ళే శోధిస్తూ ఉంటారు. చూడండి కావాలంటే నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 8వ వచనం. మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును దేవుడు ఇయ్యగా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చూసాడా? గుడుకటం, సనగటం, ఎదిగే వాళ్ళ మీద ఇయే జరిగేది మన మీద. మనం కరెక్ట్గా దేవుడి దగ్గర కట్టబడి ప్రార్థనలు ఎదుగుతా పరిశుద్ధాత్మను పొందుకోగానే పరిశుద్ధాత్మను నువ్వు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో, అన్య భాషల్లో ఏ ప్రార్థన అయితే వస్తున్నదో, భాషల్లో నువ్వు ఎదిగే కొద్దీ, సంఘంలో నువ్వు ఎదిగే కొద్దీ, సంఘంలో నువ్వు కట్టబడే కొద్దీ నీలో ఎదుగుదల మొదలైద్ది, నీ కుటుంబం కట్టబడిద్ది, నీ కుటుంబంలో సమాధానం వచ్చింది. ఎప్పుడు లేని నీ వారు నూతనంగా మారి వారు కోసం పొంది మీ అందరూ కలిసి దేవుడి మందిరంలో ఉంటారు. అది చూసి వాడు తట్టుకోలేరు, పక్కన తట్టుకోలేరు. సేవకులు అయినా విశ్వాసులు అయినా ఎవరైనా అదే జరిగేది. సేవకులు కూడా మొదట్లో మాకు ఎన్ని శోధనలు, ఇంటిలో నుండి శోధనలే, బయట నుండి శోధనలే. సేవకులైనా వాళ్ళ సాక్ష్యాలు ఏంటంటే అందరూ సేవకులు సాక్ష్యాలు ఏడుపు వచ్చేది. ఒక సాక్ష్యాలు బలహీనతలు, ఆకలి, దప్పికలు, ఒకసారి ఆహారం ఉండదు, పెట్టేవాళ్ళు ఉంటారు, పెట్టేవాళ్ళు కూడా అసహించుకునేలాగుంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నువ్వు ప్రార్థన తగ్గకూడదు. ప్రార్థన నీలో తగ్గకూడదు. దేవుడి దగ్గర ముగ్గురు బలమైన అభిషేకం గల దేవదూతలు ముగ్గురు ఉండేవాళ్ళు. మొదట ఎప్పుడు ఈ భూమిని సృష్టించకముందు పరలోక రాజ్యంలో ముగ్గురు ఉండేవాళ్ళు. శ్రద్ధగా వినండి, గబగబ ముగిచ్చేస్తారు. గాబ్రియేలు దూత, మికాయేలు దూత, మూడోది లూసిఫర్. ఎవరెవరు? గాబ్రియేలు దూత, మికాయేలు దూత, లూసిఫర్. గాబ్రియేలు దూత పని ఏంటంటే సమాచారాలు నీ దగ్గర దేవుడికి, దేవుడి దగ్గర నుండి నీకు సమాచారాలు తేడా. మికాయేలు దూత నీ పక్షమున అపవాదిని యుద్ధం చేసింది.
మన పక్షాలు ఎవరన్నా వ్యతిరేకంగా ఉన్నారనుకో, దేవుడు ఆజ్ఞగానే గాబ్రియల్ దూత ఏం చేసింది? యుద్ధము. అందుకే వాక్యంలో ఏముందో తెలుసా? నీ పక్షమున పోరాడు వారు ఒక సైన్యాన్నే దేవుడు నిర్మించాడు. మన పక్షాన్ని పోరాడటానికి సైన్యం ఉంది, దేవదూతల సమూహం ఉందంట మనకి. మనం తెలియకుండా మన మీద ఎంతో మంది శోధనలు వేదనలు చేస్తుంటే వారిని ఎప్పటికప్పుడు గద్దీయడం మామూలు గద్దీలోనే మన అంటారు. చిన్నపిల్లలు ఒకసారి కొట్టినట్టుంటే గుద్దితే లేగవని అట గుద్దితే కాదు, సైన్యం మన పక్షాన ఒక సైన్యం ఉంది పోరాటానికి. గాబ్రియల్ దూత ఆ పని చేసింది. లూసిఫర్ ఏం చేసేవాడు అనుకుంటున్నారు? పైన దేవుణ్ణి ఆరాధించటం. మ్యూజిషియన్. ఈ పని ఏంది? మ్యూజిషియన్. వీడికి 4 రెక్కల దూతీలు. గాబ్రియల్ దూత, మికాయేలు దూత 6 రెక్కల దూత. వాళ్ళు పవర్ఫుల్. వీడు కొంచెం తక్కువ, వీడు 4 రెక్కలు. ఎవరు? లూసిఫర్ 4 రెక్కలు. వినండి, మీకు ఏ శ్వాసలు వచ్చినా ఇక నుండి గట్టిగా ఉండాలని ఈ వాక్యం పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ప్రేరేపించాడు. అప్పటి నుంచి చెబుతున్నాడు. 4 రెక్కలు ఉన్నవాడు లూసిఫర్. వీడికి సపరేట్ గా అమౌంటింగ్ అంటే ఒక అభిషేకం చేశాడు దేవుడు. ఈ ఆరాధన చేసేవాడికి దేవుడు ఒక అభిషేకం చేశాడు. ఆ అభిషేకమే మిన్షేక్ అభిషేకం. ఏం అభిషేకం? మిన్షేక్ అంటారు అభిషేకాన్ని. మిన్షేక్ అంటే అర్థం ఏంటనుకుంటున్నాము? విస్తరించడం. ఎమ్మటి విస్తరించింది అది. వాడు ఆరాధన చేస్తుంటే అందరూ వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే వాళ్ళంట. వాడికి ఆ మ్యూజిషియన్ అన్నమాట. వాడి పని ఏందనుకుంటున్నావు? మ్యూజిక్. పైన దేవుని ఆరాధించే మ్యూజిక్. ఆ మ్యూజిక్ అంతా వాడి శ్రద్ధలో ఉంటుంది. వాడి కాడ కొంత సైన్యమే ఉంది. వాడికి కుళ్ళు బుద్ధి పుట్టింది. ఇంతమంది నా కోసం ఎమ్మడబడుతున్నారు, నేను చెప్పింది నేర్చుకుంటున్నారు, అందరూ నేను ఏదంటే అదే తై తీ అంటే తై తీ అని పడతా ఉంటారు. అసలు వీళ్ళందరూ కలిసి నన్ను ఆరాధించాలి కానీ ఆయన ఆరాధించింది అని ఆలోచించింది. వీడి పేరేంది? లూసిఫర్. వీడికి ఇచ్చిన అభిషేకం ఏంది? మిన్షేక్ అంటే విస్తరించుట. మీరు చూసారా? దేవుడు వాక్యం విస్తరించింది తొందరగా. లైఫ్లు కూడా కొడతా తేలురు. ఒక్కొక్కరికి వాక్యం ఎక్కారు మంచిగా వచ్చిన బాగుంది, దేవుడికి స్తోత్రం అంటారు. ఆ లైక్ కూడా కొట్టరు, కామెంట్ కూడా పెట్టరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇది మేపలు ఉంటారు. అదే ఏదన్నా పిచ్చి పాట, ఏదన్నా పాట పాడి వదలండి, లైక్లే లైక్, సబ్స్క్రైబ్లే సబ్స్క్రైబ్, డబల్స్ వస్తాయి. ఇక ఎందుకు? వాడి పని అది. వాడు ఎమ్మట అట్లా విస్తరిస్తాడు. దేవుడు చేసే పని మొదట కొంచెమే, తుదకు విస్తర. భూమి అంతటా మీరు ఫలించి విస్తరించుదురుగాక అన్న మాట అదే. ఆది కాండంలో అన్న మాట అదే. ఎలా అంటే మొదట మనకు కష్టమే, కానీ మనం విస్తరించడం రేపు అనేకం చూసి ఆశ్చర్యపోతారు. లూసిఫర్ గారికి అప్పటికప్పుడే మనల్ని లాగినోడికి బుద్ధి వచ్చింది. మనల్ని వెనక్కి లాగి కింద పడేయాలి అనుకుంటారు. చూసారా? అట్టడికి ఇవి పట్టినటువంటి లూసిఫర్ పట్టినట్టు. వర్షాలు బాగా పడుతుంది. ఏమంటారు వాతావరణ శాఖ? బంగాళాఖాతంలో వాయుగుండం ఆ ఇల్లు పడ్డట్టే. మన మధ్యలో ఏదైనా గలిబిలి చేశారని చూడన్నా అడుగు పడ్డట్టు. ఆ గలిబిలి చేసేవాడు హృదయంలో లూసిఫర్. ఇప్పుడు కావాలని చూడండి, అందరూ కలిసి బాగా చేస్తాం, అందరూ కలిసి బాగా పరిచయం చేస్తున్నారు. పరిచర్య మధ్యలో ఏదన్నా విభేదం వచ్చినప్పుడు మీరు గమనియండి, అమ్మటే యేసు నామములో నుండి ఆయన నడపాకండి. గలిబిలి చేసేవాడిని దేవుడు పేతురుని అన్నాడా సాతాను అన్నాడా? సాతానా ఇప్పుడు నా వెనక్కి పేతురుని అనాల్సింది ఎవరు అన్నాడు? మరి కానీ పేతురు మామూలుగానే ఉన్నాడు. పేతురులో దూరిన సాతానును గద్దించాడు. మనము సంఘంలో అతను గద్దించాలి. అందుకే ప్రార్థన అవసరం, గురుచు ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థనలు. అందుకే నేను పెట్టేది. నేను ఒక్కడ కలిసి ఉపవాస ప్రార్థన చేస్తాం. మరి మీరు ఎప్పుడు వస్తారు? మీరు అందరూ కలిసి కూర్చుని ఉపవాస ప్రార్థన పట్టుకొని చెప్తే ఇంకా సంఘం విస్తరించింది. ఎప్పుడు అన్నయ్య ఇంత అభిషేకం ఉంది, ఇంకా ఎనగట్లేదు, మీరు అడుగుతున్నారా? మీరు అందరూ కలిసి చేస్తుంటే సంఘం ఇది ఆశిస్తుంది. సంఘంలో సీట్లు ఎంతమంది అవుతున్నారు సార్? అసలు 2 నెలలకి 3 నెలల కింద మనకి ఇప్పటికి 85 సబ్స్క్రైబర్స్ అయింది. 85 ఆ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఒక్కతరం పాస్టర్ గారు అన్నాడు. కెమెరా స్టార్టింగ్ లో. సబ్స్క్రైబ్ తొందరగా రావు పాస్టర్ గారు అన్నాడు. ఈ 2-3 నెలలకే
అంటే దేవుడు ఎవరి పక్షాలు ఉన్నాడని చూపిస్తున్నాడు? మన పక్షాలు ఉన్నాడని చూపుతున్నాడు లేదా? వివోస్ ఫస్ట్ 10, 20 అంత చోట్ల ఎక్కువ చూసారా? ఒక వివో 125 ఉంది, 56 ఉంది, 61 ఉంది, వెళ్ళిపోతుంది. మొదలు పెడతాడు ఫస్ట్ కొంచెమే, మనం ఉదకు చెప్పలేదు విస్తరించరా ఎడే కూర్చుంటుంది. దేవుడు మనం విస్తరించును గాక. ఆమేన్. చదువు 16:8 తెలుగు మాట్లాడడం. మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీ తీయగాను. ఏం చేస్తున్నారంట? ఎందుకు? ఆయన ఆహారం ఇచ్చాడని ఉంది, మీకు చాలినంత మీకు కావాల్సినంత ఇస్తున్నాడని ఉంది. మరి ఊరి మీద సరుగుతున్నారు ఎందుకు? వీళ్ళకి మధ్యలో పుట్టింది, వాడు బుద్ధి పుట్టిస్తాడు. ఒరే నువ్వు ఈ మార్గం వెళ్ళావు, వీళ్ళకి ఏమొచ్చింది తెలుసా? నువ్వు మార్గం ఎప్పుడైంది ఇవాళ వాళ్ళు పిలిచారు, కరెక్ట్గా ప్రార్థన టయానికే పెళ్లి పెట్టుకుంటారు, ప్రార్థన టయానికే ఫంక్షన్ పెట్టుకుంటారు. ప్రార్థనకు అంత అడవుడు పాస్ట్ రెడీ అయినాను, పెళ్లిలో ఫంక్షన్ అను అసలు ఎక్కడ లేని రెడీ అవుతా ఉంటారు. ఇక ప్రార్థన ఏముందిలే, యూట్యూబ్లో పెడతాడుగా, సాయంత్రం కూర్చొని దర్జాగా చూస్తాం, వాళ్ళు పుట్టించేది ఇట్టాకి. ప్రార్థనకి వెళ్ళొచ్చాక పెళ్లి అటెండ్ అవుదాం అనే మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి? నువ్వు పెళ్లి పిలిచారు, ఓకే మేము ప్రార్థనలోకి వెళ్ళేసి అమ్మడి అటెండ్ అవుతాం. నీ సొంత ఇంటోళ్ళు రేపు పొద్దున ఆదివారం, శనివారం దాకా ఇంట్లో పనిచేయి, ఆదివారం పెళ్లికి వెళ్ళాలా? అమ్మా నేను రోజు ఏడవుతున్నా, ఆదివారం నేను చర్చిలో పెళ్లి నేను చేసుకుని అంతా అయిపోయాకే మాకు చర్చిలో బాధ్యత ఉంది, దేవుడు మాకు బాధ్యత ఇచ్చాడు అని ఆ మనసుతో ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫంక్షన్ ఏదన్నా వచ్చినా, ఏదన్నా కాసి కనపడ్డా ఉండదు బుద్ధి, వాడి బుద్ధిలో తెల్లబాకండి, దేవుడు గర్దిస్తాడు. దేవుడు అందుకే మీరు కొనుక్కోబాకండి, మీకు ఇస్తుంది ఎవరు? దేవుడు. దేవుడు ఇస్తుంటే ఇచ్చినప్పుడేమో స్తోత్రం అయ్యా, లేనప్పుడేమో ఇది మన కాడ క్రైస్తవుల కాడ ఉండవలసింది కాదు. మీరు లోకంలో అన్ని వలె వ్యర్థమైన ప్రార్థనలు చెయ్యకూడదు. మీ పరలోకపు తండ్రి నిన్ను చూచువాడు కాబట్టి రహస్యమందు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయుడి, అప్పుడు నీ పరలోకమందున తండ్రి, రహస్యమందు చూచు తండ్రి నిశ్చయముగా నీ పక్షమున కార్యము చేయును. హల్లెలూయా. అప్పుడు నీ పరలోకపు తండ్రి కార్యం చేస్తాడు. వీళ్ళేం చేస్తారు? కొనుక్కోవటం అన్ని వచ్చినప్పుడేమో దేవుడు తోడున్నాడు. పాస్టర్ గారు దేవుడు మా పక్షాలు ఉన్నాడు, అది రావటం ఆగిపోయింది అనుకో, వీళ్ళకి ఎవడొస్తాడు? వచ్చేస్తాడు. ఇక వాడి పేరేంది? లూసిఫర్. వాడు ఇస్తరించి చెప్పండి, వాడి హృదయం విడుదల బలహీనం కనబడిందా మడ పట్టుకుంటాడు, క్యాచ్ చేస్తాడు. ఇక అదంతే అంటారు. ఏం కదపా, ఫ్రెండ్స్ ముఖ్యం, పెళ్లి ముఖ్యం, వాడికి క్యాచ్ చేస్తాడు ఆ ఉదయాన్ని. మనం దానికి చోటు ఇవ్వకూడదు. రాబోయా చాలే కానీ మాకు బైబుల్ తోడుగా ఉంది, ప్రార్థన మాలో ఉంది, పరిశుద్ధాత్ముడు మాతో, నువ్వు దారి అతిథి వెళ్ళిపో అది అమ్మటే నువ్వు మోకరించాలన్నా మోకరించాలి. లేదా 66 పుస్తకాలు కనుక ఈ బైబుల్ తెలిసావా, దేవుడి ద్వారా నీకు తెరవబడింది, వాడి ద్వారా శ్రద్ధగా ఉండాలి. మనం అన్నింటిలోనూ ఇవన్నీ నేర్పించే బైబిల్ ఎప్పుడుందో చదువుతున్నారు వాక్యాలు, కానీ అప్పట్లో లోతైన వాక్యాలు లేవు. ఇప్పుడు లోతైన వాక్యాలు వస్తున్నాయి, వచ్చిన మీ హృదయాలు ఎలా ఉంటున్నాయి? లోతుగా మరి వాక్యం మీరు అనుకున్నారా? అలా భాషగా చదువుతాడండి వాక్యం దంచేస్తాడు, ఆయన దంచేస్తాడు. నువ్వు దంచిందని నువ్వు తింటున్నావా? వాక్యము ఎవరు వేయాలను నువ్వు గ్రంథం నన్ను నవరాస్తావా? డైలీ ఒక్క అధ్యాయం లేదు, 2 లేఖనాలు కనీసం మన యూట్యూబ్లో వస్తున్నాయి. ఇప్పుడు అయిపోగానే సాయంత్రం వెళ్ళి లేదా రేపు
ఖాళీ టైం తిరిగినప్పుడల్లా వాక్యాలను ఒకసారి వినండి అమ్మా, ధ్యానించుకోండి. ఖాళీ టైంలో అవి పెట్టుకోండి అన్న, పెట్టుకోండి. ఎట్లా నేను ఎన్నిసార్లు వింటాను తెలుసు మన వాక్యాలన్నీ. మధ్యలో ఏదైనా దాని మీద ఏదైనా డౌట్ వచ్చింది ఒక వాడికి ఫోన్ చేస్తా, ఈ పాట ఇక్కడ ఎందుకు వచ్చింది, అక్కడ అది ఎందుకు కట్ చేయలేదు అని అడగండి. మరి మీరెందుకు అట్లా ఇంటే మీ హృదయం ఈ వాక్యం వచ్చింది, ఈ వారం జరిగిందే, జరగకముందే వాక్యం వచ్చిందే మీకు తెలిసింది. నేను వినకపోతే ఏమొచ్చింది, సనుకుంటా కొనుక్కుంటుంది. నీ విద్యార్థులే సనుగుతూ ఏం చేశారు, మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము మీ సనుగుట యెహోవా మీదనే కానీ మోషే చెబుతున్నాడు. మీరు ఎంత సరిగినా ఇసుకినా నన్ను కాదమ్మా, మీరు చదువుతుంది ఎవరినో తెలుసా, మీకు అడిగగానే ఆహారము అన్నాన్ని ఇచ్చినా యెహోవాను చదువుతున్నారు. మీరు చదువుట మా మీద కాదు, మీరు అనుకుంటున్నారు మమ్మల్ని అని కొంతమంది అంటారు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు అందరూ అయిపోతున్నాయి, నాకేం రావట్లే ఆయన చేస్తే. నీలో ఇంత సరుగుడు బుద్ధి ఎందుకైంది? కుళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళకి అవ్వో. సంఘ బిడ్డలందరూ కార్యాలు పొందుకున్న వాళ్ళే, అలా సంఘంలో లేని వాళ్ళు కూడా కార్యాలు పొందుకో సాక్ష్యాలు చెప్పి మళ్ళీ సంఘానికి రమ్మన్నాము. మీ సంఘాలు అన్నావు, కార్యం పొందుకున్న వాళ్ళకి మాకు ఇచ్చేయండి అన్నావు. అట్టంటే మా సంఘంలో ఇప్పుడు కావాల్సింది ఎప్పుడో మీది అన్ని పెద్ద పెద్ద కాస్ట్లీ. ఇదేం అనుకుంటారు, మౌత్ కూడా లేదు, కేబుల్ సిస్టమ్ కూడా లేదు, చిన్న బాక్స్తో రన్నింగ్ చేస్తున్నాం, కెమెరా కూడా లేదు, సెల్ ఫోన్లో. దేవుడు 3 సంవత్సరాల తర్వాత నాకు 14,000 రూపాయల సెల్లు కొనుక్కున్నాను. ఆ సెల్లే మరి యూట్యూబ్లో వీడియోలు చేస్తాం, సెల్లుతో చేస్తున్నాం, ఉన్న దాంతోనే చేస్తున్నాం మనం. మరి అంత కార్యం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఒకరి కోసం దేవుడు ఎప్పుడు ఆలోచించమండో, రే ఒకళ్ళొత్తారు అండో, నువ్వు నాకు మొరబెట్టు నేను నీకు ఇచ్చేస్తాడు. వచ్చే రావాల్సిన టయానికి అన్ని మనం ఏం చేయాలా? ఓర్పు. కొంతమంది కాదు ఉండదు సనుగుడు. ఏమో పాస్టర్ ఆయన దర్శనాలు ఏమీ దర్శనం ఉందని చెప్పారు, వాళ్ళకి జరిగిందంట, మనకు జరగట్లేదు. ఏంటి నువ్వు సరుగుడు బ్యాచ్గా, గొనుగుడు బ్యాచ్ సరుగుడు బ్యాచ్ జరగవు. నమ్మకం లేనివాడికి జరగదు. చూసి నమ్మేవాడు కాదు, చూడకుండా నమ్మిన వాడే దేవుడి బిడ్డ. విశ్వసించిన ప్రతి వాడికి వాడి విశ్వాసం కన్నా ఎక్కువే దిగాడు దేవుడు. హల్లెలూయా. చేయలేడా? అబ్రాహాము పిలిచాడు. ఆదికాండంలో ఏమనుంది 12వ అధ్యాయంలో, అబ్రాహాము పిలిచి నేను చూపిన ప్రాంతానికి వెళ్ళు, మీ తల్లిదండ్రిని ఇంటిని మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపో అన్నాడు. అతని పేరేంది అప్పుడు? అబ్రాము. అబ్రహాము కాదు. 12వ అధ్యాయంలో చదివారా? అబ్రాము. అబ్రాము చూసారా? అబ్రాము పేరు. ఏ పేరు? అబ్రాము. మరి ఏమవుతుంది? దాని పక్కన చూడండి, 17వ అధ్యాయంలో చూడండి, పేరు మారింది. 12 నుండి 17 దాకా ఎందుకు పట్టింది? ఎందుకు పట్టిందంటే పరీక్షించాడు దేవుడు. 17వ అధ్యాయంలో పేరు మారింది. చూసారా? చూసిన చదవండి. సంవత్సరానికి ఒకసారి చదివించేది మమ్మల్ని గబగబ చదువుకుంటావు. అక్కడ చదువుతాం 3వ వచనం చదువు, 17వ అధ్యాయం 3. అబ్రాము సాయపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి ఒగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగాను నియమించింది కనుక నీ పేరు అబ్రహాము. యాడ్ చేసేసాడు దేవుడు. పేరుని విస్తరించడం పెద్ద చేశాడు. ఇక అబ్రహాం చిన్నది. అబ్రహాం కాదు, నువ్వు అబ్రహాము, నా ఎద్దకు వచ్చావు కాబట్టి నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. హల్లెలూయా. ఈనాడు 12వ అధ్యాయం కాడ మొదలు పెడితే 17వ వచనం కాడికి వచ్చేసరికి మారింది. అంటే ఎంత ఒప్పుకుని ఉంటాడు అబ్రహాం? కొంతమందికి చెప్పగానే ఇంకా అయిపోవాలి కార్యం, చెప్పగానే. ఈ సంవత్సరం పట్టింది యూత్, సంవత్సరం పట్టుకున్నారు. సంవత్సరంలో నన్ను ఎంత అనుకున్నారు? చర్చిలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి గర్భంలో వచ్చేస్తున్నాయి. అట్లా మాస్టర్ గారు మొన్న వచ్చింది ఎప్పటికీ రాడండి, ఆ అమ్మాయికి అయిపోయిందా అని ఫోన్ చేసి ఇంటికి, గర్భం వచ్చిందమ్మా, ఏమమ్మా ఏం లేదులే వచ్చిందా అని
సంకోచం. నువ్వు ఆలోచించకమ్మా వచ్చింది రాగంటే అదే పాస్టర్ గారు, మా పాస్టర్ గారు చెప్పాడు వచ్చిందిలే. మధ్యలో మళ్ళీ సంకోచం. అందరికంతే ఈ మనకాడు ఒకేసారి ఉండి 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 అసలు అతను అడగకుండానే ఒక్కసారిగా చెయ్యి అట్లా పెట్టి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చూపించాడు, ఫలించింది. ఇక ఇదిగో కార్యం జరుగుతుంది, సిద్ధంగా ఉండి అన్నారు. 3 రోజులే చెప్పిన 3 రోజులు పెద్ద తెచ్చుకున్నారు. అదిగో కుమారుని తీసుకుని వచ్చింది. హల్లెలూయా. ఎంత తీసుకొచ్చి అనుకుంటున్నారు నన్ను? ఏంది రాని మా తమ్ముడు అడిగితే అన్నయ్యా అదే వాడు చెప్పలేక మింగలేక అందరంతే, చాలా మంది అంతే. ఓర్పు దేవుడు ఏం చేస్తాడు సార్? నువ్వు అసలు ఎంతో పరిశోధన పెడతాడు, ఎవరు పెడతాడు? కీడమ్మా పరిశోధన. నువ్వు కట్టుకుంటావా, ఉండగలుగుతావా, ఉండలేవా? పరిశోధిస్తాడు దేవుడు. చెట్టు చూసి నేర్చుకోండి. చెట్టు ఉంది, మామిడి చెట్టు కానీ మామిడి చెట్టు తీసుకోండి. మామిడి చెట్టు ఉంది, డైరెక్ట్ కాయొచ్చిందా? డైరెక్ట్ మామిడి కాయొచ్చిందా? దాని సేవ వచ్చినప్పుడు ఏమొచ్చింది? పూత పూసినప్పుడు చెట్టు ఏం చేసుకుంటాడు? చెట్టు నాటాడు. ఈ సంవత్సరం నా చెట్టు కింద కాపు ఎక్కువ రాలేదే అన్నాడు ముందుగానే. అది ఉండి ఉండి ఒకసారి ఇస్తారు. అసలు ఏంది పనే కాసింది, ఇంకేం చూస్తుంది? పూత వచ్చింది. పూత వచ్చాక పూత తర్వాత కాయ అవ్వాలా, దానికి సిద్ధపడాలా. నువ్వు తినే టైం దాకా నువ్వేం చేయి. నువ్వు అంతేగాని కాయలు తినేయాలంటే అక్కడ కుదిరింది కలుపుతూ ఉండాలి. పుల్లటి మాడికే కావాలి, పుల్లటి మాడికే అప్పుడు పెట్టాలి. పుల్లటి చేసుకుంటే కదా పళ్ళు పళ్ళు అంటారు. ఎప్పుడే తినాలి అప్పుడే. నిజమా కదా? నేను ఎక్కిరీట్లా నిజమా కదా? మీరు తింటారు తింటారా? పాస్టర్ గారు అంతే తినేది. ఒక్కొక్క కాయ అప్పట్లోనే 2009లో 50 రూపాయలు కాయ కొనేవాడి. అప్పట్లో 50 రూపాయలు 60 రూపాయలు త్వరగా కాయ తినేది. మరి ఇంత కాయ తినలో తింటే నాకు పెద్ద కాయ కావాలనేది. ఆ పెద్ద కాయ కలిగి అది వంకాయకి అప్పట్లో పని చేస్తుంటే కష్టపడుతుంటే మాకు తెలిసేది. సైకిల్ తొక్కుంటూ పోయేవాడిని కొడుకు. సైకిల్ సేవలోకి వచ్చా కూడా 7 మూల పెడితే అమరావతి రోడ్డు లాడ్జి సెంటర్ దాటి ఆ హాస్పిటల్ నడుచుకుంటే సంవత్సరాలు గాలిపోయి సెంటర్కి వెళ్ళేసరికి నేను నడిచి మళ్ళీ సాయంత్రం నడుచుకుంటూ వచ్చాను. ఏం వాకింగ్ చేసేవాడు? మామూలు వాకింగ్ కాదు, ప్రార్థన చేసుకుంటా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయాను. దేవుడు కలుసుకున్నాక అది ఏది లక్ష్య చేసేవాడిని కాదు. మళ్ళీ చెయ్యి ఇరిగించేంత పనికి వెళ్ళే నేను అల్లదా ఇలా అందరికి సాక్షి. ఇరిగించేంత పనికి వెళ్ళా, ఆతం చేశా, అన్ని చేశా. వాళ్ళకి ఇంకా పనులు వస్తున్నాయి, చేస్తున్నా. దేవుడు ఒక్కసారి గద్దించాడు. నేను నీకు అప్పగించిన పని ఏంది నువ్వు చేస్తున్నా అంటే నేనేమనుకున్నాను, సేవ చేస్తున్నాను కదా. ఇప్పుడు కుటుంబం కూడా అమ్మగారు ఇంట్లో తెలిసిందే కదా, తరుడు పైసామే అంటారు కదా. నేను అనలే, మీకు తెలుసులే. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక అట్ట అయిపోయేవాడిని. కానీ దేవుడు గద్దించాడు కాదని. నేనేమనుకున్నాను, ఒకసారి వినపడి కదా ప్రభా ఇదే మాట ఇంకోసారి వినపడితే 100 మంది ఏకమైనా సరే నేను ఏ పని చేయదమ్మా. మళ్ళా అయినా పడింది మరుసటి వారం. నేను రెడీ అయ్యి చర్చి కొద్దామని పోతుంటే నాకు చర్చిలో మాటలు వినపడుతున్నాయి రోడ్డు మీద. అమ్మో నిజంగా వినపడిందిగా అనుకున్నాను. 3వసారి మళ్ళీ వినపడాలన్న. 3వసారి వినపడాలని ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకోగలనే. 3వసారి వినపడాలా, మొహం లేదు తిరిగిద్ది అన్నట్టు వినపడుతుంది. అమ్మో నీతో నా వద్దు బాబు, ఇంకమ్మటే ఏడాడ పనులు చేస్తున్నా అందరికంటే వెళ్ళాను. నేను పాడుతున్నాను కదా సేవుడు గద్దెడని చెప్పేసి ఇంకా ఆ రోజు నుండి నాకు మొదలైంది టార్చరు. ఇంట్లో మేళమే, బయట మేళమే అన్నట్టు ఉంది. అది గెలకు ఇంటికి ఎట్ట అంటారు, అట్ట అంటారు, ఎట్ట అంటారు, ఎట్ట అంటారు అంటాడే ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆపాడు దేవుడు ఏది కూడా ఇవ్వాలేమో. మరి ఎవరన్నా అమ్మా ఇది మీ ఆయన కదా ఫాస్ట్ గారా ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, వాటి వినండి శ్రద్ధగా. మరి అప్పుడంటావా ఫస్ట్లో ఉంది. దేవుడు ఎవరిని ఊరిని హెచ్చించడు. భయం కష్టం అన్ని చూపిస్తాడు ఆయన. ప్రతి
ఇది చూడకుండా ఏ పని ఎవరికి సులువుగా ఎక్కడో పని ఎదుగుతాడు. పనిలో నువ్వు ఎంత కష్టం, నీ ఎదుగుదల చూస్తాడు, ఎంత నువ్వు లోతుకి వెళ్తున్నావో చూస్తాడు. కొంతమంది మా ఆయన అంటే వద్దంటాడు, ఇంకొంతమంది వాడు మా ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారండి. కొంతకాలం నడుపుతారు. ఈ భక్తి ఏం భక్తి తెలుసా? ఆపద భక్తి, రోగ భక్తి, కొందరేమో జైలు భక్తి. కొంతమంది శిక్ష పడింది అనుకో, ప్రభువా మా అబ్బాయికి శిక్ష నుండి తొలగించట్టు, వాడిని జైల్లో, ప్రభువా నేను చేయక తప్పు చేశాను, నన్ను క్షమించాయా, నన్ను ఈ జైలు శిక్ష నుండి తప్పించాయా అంటాడు. జైలు శిక్ష నుండి తప్పించగానే 4 రోజులు ఉంటాడు, ఊరికి బాధ అంటాడు. పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతా, పాస్టర్తో ఉంటా, ఈ సేవ సమర్పించుకుంటా అంటాడు. 4 రోజుల తర్వాత ఎప్పుడులా కనపడతాడు. ఏం భక్తి? కొద్ది రోజులు భక్తి. దేవుడికి తెలుసు. పరీక్ష ఏం చేస్తాడు? పరీక్ష. వీడు కట్టుకుంటున్నావా లేదా, నీ విశ్వాసంలో కట్టుకుంటున్నావా, సంఘంలో నిలబడ్డావా? కొంతమంది చూసారా, ఒక్క సంఘంలో స్థిరంగా ఉంటాం. ఆ సంఘంలో పన్నాలు, ఈ సంఘాల్లో పన్నాలు, ఆ సంఘాల్లో పన్నాలు, వీళ్ళు ఇదేవా స్థిరం. నువ్వు స్థిరంగా ఎలా ఉంటున్నావు? నీకు నేను ఈ సంఘంలో అప్పగిచ్చా, కార్యం జరిగిందా జరగా కాదు, నీలో హృదయాన్ని చూస్తాడు ఆయన. ఏం చూస్తాడు? హృదయాన్ని పరిశోధించువాడు ఆయన. చూడు, నిర్గమకాండం 14వ అధ్యాయం 25 అయిపోయింది. 14వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు అతడు 14:25 వారు బహు కష్టపడి అప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయుల ఎట్ల నుండి పారిపోవుదుమని యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్తుంది. హల్లెలూయా. ఎప్పుడు చెప్పుతున్నారు ఈ మాట? ఫస్ట్ మనం ఎదిగేటప్పుడు ఏమంటారు? ఆ పనులు మాది అట్టగాదు ఇట్టగాదు అని వెనకలు అవుతారు. నీలో కొనుగులు సరుకులు మొదలు పెట్టేస్తారు. కానీ నువ్వు ఎదుగుతావు, నీ మీద వాడు ఎదగలేకపోతాడే. అప్పుడేమంటాడు? అమ్మో, వాళ్ళ పక్షాన ఎవరు ఉన్నారు? దేవుడు వాళ్ళ పక్షాన, వాళ్ళతో మనం యుద్ధము. వాళ్ళు ఒక మాట మనం అన్నాం అనుకో, మనం అన్నారా మీరు అన్నారనుకో, అమ్మంటే దేవుడికి స్తోత్రం అనుకోరు మనసులో. ఏమనుకుంటారు? మీరు తిరిగి తిప్పుకోక, అక్కడ తిరిగి తిప్పితే మీ పని కూడా ఇదే అయింది. రథాలు చక్రాలు మొత్తం కొట్టేస్తారు మిమ్మల్ని. దేవుడే కొడతాడు. నేను చెప్పట్లా, బైబిల్లో అతిగా శ్రద్ధగా చదవండి. లేఖనాలు, పెన్ను, పేపరు మీరు కంపల్సరీగా బుక్ తెచ్చుకోండి, పెన్ను తెచ్చుకోండి. వాక్యాలు అండర్లైన్ చేసుకుంటే మీకు ధ్యానించాలనేది దృష్టి ఉంటుంది. ఏమనుంది 25లో? వారు రథచక్రమును ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పారిపోదుమరండి, యెహోవా వారి పక్షమున మనతో. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు బిడ్డలు తోలుపడితే వాళ్ళే నేను దేవుడు బిడ్డలో. దేవుడే మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. యుద్ధము ఎవరిది? యెహోవాది. అందుకని ఏమంటారు? మీరు ఊరక నిలిచి ఉండడి, మీరు ఊరక నిలిచి ఉండడి. ఎందుకంటాడు తెలుసా మాట? ఊరక నిలిచాడు. కంటికి కనబడని యుద్ధము నీ పక్షాన నీ శత్రువులతో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు యుద్ధము చేయవాడు, నరుల పక్షము యుద్ధము చేయవాడు ఎవరంటే దేవుడే. నీవు మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాని నమ్ముకున్నట మేలు. మనుషులు నువ్వు గెలవలేవు, గెలుస్తావు మనుషులతో. వాడు మనవాడు చేసి వాడు అంత చెబుతాడు. నువ్వు తాగి వాడి కాడికి రే అబ్బాయి ఏంద్రా మారిరా అన్నావు, వాళ్ళు చెవులు అటు తిప్పుతా ఉంటారు. అలాగే ఎట్టుమలే పడతారు. వాడికి ఏం అర్థం కాదు. ఇలా పడదు, ఇలా పడ్డా పట్టించుకోడు. ఊరే తాగితే చెడిపోతా ఉన్నాడు. ఏమంటాడు? నీకన్నా ఎక్కువ వాడికి తెలిసి ఏమేమి చెడిపోతుంది. వాడు ఏడాడ బలహీనత పడుతున్నాడో, కుటుంబంలో ఏ విషయంలో బలహీనత అవుతుందో, కుటుంబం ఎందుకు చెదురుతుందో, ఎందుకు కొట్లాట అవుతున్నాయో, నువ్వు దేనికి దూరం అవుతున్నావో, ఏది లక్ష్య పెట్టట్లేదో నువ్వు అడిగి అన్నీ తెలుసు.
తెలిసి కూడా వాళ్ళు దురాత్మ ఏం చేస్తున్నట్టు వాళ్ళు బానిస చేసిద్ది. కానీ నువ్వేం చేయాలో తెలుసా? వాడికి చెప్పటం కన్నా దేవుడికి నువ్వు ఎక్కువ మన పక్షాన మొదలుపెట్టాలి. మనల్ని 10 నిమిషాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, మా ఆయన చూడు, మా అబ్బాయి చూడు, మా అయ్యా తినే ఆహారం చూడు, మా వ్యాపారం చూడు, మా పనులు చూడు, మా రాకపోకలు చూడు. ఇదే 10 నిమిషాలు అయిపోయాక గెలిపాడు. ఇదేమి యుద్ధం చేయకూడదు బాబు. యుద్ధం అంటే మనం ఇచ్చిన యుద్ధమే. నలుడు భూమి కాలము యుద్ధ కాలము. ఏం కాలం? మరి యుద్ధ కాలం అంటే ఏంది? నీ యుద్ధం ఎంతవరకు చేస్తాం? మేము ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం. యుద్ధం మా పక్షాన దేవుడు కడపని యుద్ధం చేస్తున్నాడు. కానీ భూమి మీద మేము భయంకరంగా దేవుడు ఇచ్చిన యుద్ధంలో పాల్గొంటున్నాం. నా చేతులు నేను మన పగలో ప్రార్థన చేస్తున్నా, ఫోన్లోనూ ప్రార్థనలే. ఎన్ని ఫోన్లు వస్తున్నాయో అర్ధరాత్రి లేదు, పగలేదు, ఎక్కడందరికీ చేస్తా. మరి నా పర్సనల్గా నేను చేస్తా. మరి మీకోసం నైట్లు చేస్తా, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 3ంటికి చేస్తా. అసలు టైం వచ్చిందంటే దానియేలు గారిని గుర్తు చేసుకుంటా. ఈ టయానికి యేసోపు చేశాడు, ఈ టయానికి అబ్రహాం గారు చేశాడు, ఈ టయానికి దానియేలు గారు 3ంటికి ఒకలే. నాలో నాకు ప్రేరేపణ, నేను దాని మీద యుద్ధం చేస్తా. మరి మీరు చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? పొద్దున్న చేస్తున్నారా? పొద్దున్న చేస్తున్నారా? చేయాలి కదా. పొద్దున పూట మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలి. మరి మీరు చేస్తున్నారా? 3 సార్లు చేయాలి. మరి నేను పగలు నైట్ మీకోసం నేను చేస్తున్నా. మీరు దాంట్లో 3 సార్లు చేయండి. పొద్దున్న లెక్కకాలే ప్రార్థన 3 నుండి 5 దాకా దేవదూతలు దొరుకుతారు. దేవదూతలతో పాటు నువ్వు కూడా లేచి ప్రార్థన చేసేవాళ్ళు దేవదూతలు నీ ప్రార్థన ఎత్తుకుపోతాయి. ఈ దయ్యాలు తిరిగే దయ్యాలనే ఆయన నిద్రపోతారు. దయ్యాలే 10ంటికి 9ంటికి కూడా మెలుకుంటాం. దయ్యాలు చెప్పా కదా. హింషేక్ ఏం చెప్పు, వాడు విస్తారంలో ఉండబాకండి. మనం 6 రెక్కల కెరేగులు దోతల సైన్యం మన పక్షాన యుద్ధం చేయటానికి ఉన్నారు. మనం చేయాల్సింది ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలుని ధరించండి అని చెప్పాడు బైబిల్లో. మరి ఎంతమంది ధరించారు? ధరించిపోతే మీరు అందరూ రారేడికి. మీలో మీకు డౌట్లు ఎందుకున్నారు? అందరు కార్యాలు పొందుకున్నారు, అందరు శిక్షి కొత్త డౌట్లా అంటే డౌట్ పడకూడదు. ఆ డౌట్ పడిందా వాడికి ఇస్తావు దారి. ఎవడికి? లూసిఫర్ గారికి డౌట్ వాడి దొరికేవాళ్ళు అంటారు చర్చి వాళ్ళకి. గారికి మనం ఇవ్వకూడదు. నువ్వు ఒక కొంచెం దిగజారినా, కొంచెం లోతుకి వెళ్ళట్లేదు అనిపించినాకో అయినా సరే ఎంత చేస్తాయా నేను అంతలా అని చేస్తాను. చర్చి 500కు 4 షేర్లు ఇస్తున్నారంటే పాత్ర పోవా. 1000 రూపాయలు ఛార్జీ పెట్టుకుని కూడా పోతారు. మరి చర్చిలో ఎందుకు ముందుకెళ్ళరు? ప్రతి పనికి ముందుకు ఎందుకు అంటారు? నేను వెళ్ళట్లా, ఇది నేను చేయట్లా, నేను అయినా చేస్తానయ్యా, నేను కూడా చేస్తున్నా. ఎత్తండి చెయ్యి, ఎత్తాలా, ఎత్తి నువ్వు చేయగలుగుతావు. అన్నీ చేయాలా. ఎవరికి ఉండదు? అందరికి ఉంటుంది. నాకు కూడా ఉంటుంది శోధన, భయంకరమైన శోధన. వాడు అన్ని చూపిస్తాడు నాకు కూడా. నేను లెక్క కూడా చేయను. నేను దారిలో పోతుంటే మంచి ఫాస్ట్గా మంచి ఒక ఆయన కాబట్టి వస్తున్నాను, మంచి స్వీట్ బూట్ వేసుకుని నిలబడతాడు. అట్లా టేసుకో ఫాస్ట్ గారు, నువ్వేపు బలవంతం అంటాడు. ఒక పక్క ఇంకో ఆయన వచ్చి, ఏం లేదు బాబు, నాకు ఇచ్చిన వస్త్రాలు ఇవే, నాకు చెప్పింది పనే. నేను తెల్లని వస్త్రాలు తెచ్చితే ఏ వస్త్రాలు బయలుదేరండి. నేను బయలుదేరండి ఫోటో చూస్తాం. ఇప్పుడు తెల్లని వస్త్రాలు వస్తుంది. భలే భర్త కొట్టినాడు. యూట్యూబ్లో కొంతమంది చూసుకొని భలే పని ఉంటే ఫాస్ట్గా వేసే పాట. నేను వెళ్తాం మీ బట్టలో కుమారి గారు ఉన్నారు. ఈ పక్క విజయన్న కుమారి తెలుసుకున్నారు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. మనం వ్యత్యాసకి వెళ్ళబాకండి, ఆశకి వెళ్ళబాకండి, దురాశకి వెళ్ళబాకండి. బండ్లు విషయంలో మన నచ్చినట్టు దేవకు ఆ బండి పని అయిపోయింది. ఆ బండి పని పూర్తిగా అయిపోయి పంచం జారిపోతుంది. కరెక్ట్గా టైర్కి మొన్న వచ్చింది, టైర్ వేయించుకోవాలి కొత్త టైర్. దేవాక అంటున్నాడు, ఈ బండి ఎక్కువ మారుతాడు, బండి మారదా అంటే మారుదాలో దేవుడి చెత్త ఉంది, నువ్వు మర్చిపోయావు. అన్నా అక్క నీకు అది భయపడిపిస్తాను అందుగా. ఇక అన్నా అక్క సంగతి చెప్పు.
అన్న అక్క నేను బైక్ కొనిపిస్తాను అన్న కదా, అన్న అక్క ఇక నాకు కొనిపించినాడు. అన్న అక్క నా చుట్టూ పట్టుకుని మేకట తీసుకోవచ్చు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఆశీర్వాదం ఎలా వాకండి, మీరు ప్రార్థనలో ఉండండి. నాకు ఇది కావాలి ప్రభు అనుకోకండి. నీ చిత్తం మీద అది నాకు, నీ చిత్తం అయితే ఏది కావాలో నాకు అది ఇచ్చేయి, నాలో ఇది మొత్తం నీ చిత్తం నాకు దీన్ని తొలగించేయి అని అడగండి. శ్రద్ధగా అడగండి. దేవుడు అన్నాడు సార్, నీవు గాని నీ పితరులు గాని ఎన్నడూ తినని మన్నాని మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఎన్నడూ తిన్నాని ఇప్పుడు తినలేదట. అట్లాంటి శ్రేష్టమైన ఆహారం దేవుడు మనకి ఇస్తారన్నమాట. వాగ్దానం చూసారా? యూట్యూబ్లో ఎంతమంది చూసారు వాగ్దానం? ఎన్నడూ తినని ఆహారం వస్తుందని మీకు వచ్చింది ఆ వాగ్దానం. శ్రేష్టమైన ఆహారం. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఇది ఇప్పుడు చదివిన కాడే 14:14. మీ పక్షమున యుద్ధము చేయును, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని. హల్లెలూయా. నేను చెప్పానా వాక్యం చెబుతున్నా? మనం ఏం చేయక్కర్లా. ఏం చేయాలా? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయి. నీ సమస్య ఏంటి దాని మీద ప్రార్థన చేయి. నువ్వు దేని మీద ఇబ్బంది పడుతున్నావు దాని మీద ప్రార్థన చేయి. ప్రభువా ఇది చిత్తం అయితే దీన్ని నా దగ్గర నుండి నాకు కావాల్సింది అది నీ చిత్తం ప్రకారం మీ అయ్యా అన్నాడు. కొంతమంది అత్యాశ, ప్రభువా మా అబ్బాయి అది కావాలంటున్నాడు, ప్రభువా మా ఆయన పెద్ద బిల్డింగ్ కడదామంటున్నాడు, నీ ఆయన నువ్వా? ఇట్లాంటివి చేయబాకండి. ప్రార్థన పిచ్చి ప్రార్థనలు చేయబాకండి. మేము అది పెట్టుకుంటే వాళ్ళలాగా ఎదుగుతామేమో ప్రభువా. వాళ్ళు ఒక తెలిసారు కంప్లైంట్ చేస్తుంది, మళ్ళీ ప్రభు మీద నిలబడతారా? అక్కడ నిర్మగడం అదే ఇందాక అందరూ మోస అడిగిందంటే మీకు అగ్గాలన్నీ ఇచ్చాడు, ఎందుకు దొరుకుతున్నారు? ఎందుకు దొరుకుతున్నారంటే ఫలితేనేమో ఒకలాగా, ఫలించకపోతే పక్కన చూసి మోసపోకుంటున్నాం. అందుకే మీకు ఎందుకు పరుగు వాళ్ళని చూసి మోసపోవాలి. వాడు ఎదిగాడు అనుకో, దేవుడు నామంలో వీడు ఇంకా ఎదుగుతురు కాక అని చెప్పి నువ్వు వెళ్ళిపో. నిన్ను ఎలా ఎదిగియాలో, ఎలా విస్తరింపజేయాలో నా దేవుడు చూచువాడు, చూస్తూ ఉన్నాడు. త్వరగా మీరు విస్తరించుదురుగాక. దేవుడు మీ పక్షమున యుద్ధము చేయునుగాక. మూడంతలుగా మీరు ఫలించుదురుగాక. బలమైన కార్యములు చూచుదురుగాక. బలమైన పరిచర్య అనేక ప్రాంతంలో జరుగునుగాక. అత్యధిక దేవుడి మందిరం విస్తారమైన పనులు అతి త్వరలోనే జరిగించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడు ఇంకొక లేఖనం చూడు. నిర్గమకాండం 14:21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలగా చేశాను. హల్లెలూయా. చేశాడో చేయలేదా? కష్టాలు ఎంత ఉంటాయి చెప్పండి. సముద్రాన్ని 2 పాయలుగా తీసి ఆరిన నేల మనకి ఇచ్చాడు. సముద్రాన్ని చేసిన దేవుడు ఇప్పుడు ఆన్ ద స్పాట్ లో నీకున్న కష్టాలను ఆయనకి తొలగించుతాం. పెద్ద కష్టం ఆయనకి. నీ ఉద్యోగ విషయం, నీ పని విషయం, కుటుంబ విషయం, అప్పుల విషయం, ఏదైనా సరే దేవుడికి కష్టమా? దేవుడికి కష్టం కాదు, నీకు కష్టం. దేనికో తెలుసా? ప్రార్థన చేయడానికి కష్టం. ప్రార్థనలో అడుగు వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మమన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నమ్ముతావు. ప్రార్థన చేయటం ఇష్టం లేదు. ముసలమ్మ ముచ్చట్లు, జబర్దస్త్ ప్రోగ్రాలు, బిగ్ బాస్ షోలు, ఇవన్నీ చూస్తాకైతే ఎంత ఆసక్తి. కాలు నొప్పులు, తల నొప్పి అంటారు, అవి మాత్రం చూస్తారు. పనికాడున్నావా? భర్త కూడా ఫోన్ చేస్తారు, అయ్యో ఒక్క టాబ్లెట్ అయ్యో అయిపోగా ఆయన వచ్చి తలనొప్పి అన్నావు. ఏం చేయాలి? జాగ్రత్తగా నువ్వు ఎన్ని పెట్టుకుంటే గలిబీలు అయిపోతావు. రాదు నీలో. నువ్వేం చేయాలా? నేను అందుకే అందరికీ చెప్పేది, మీరు ఎక్కువసేపు ప్రార్థనలో గలపండి. మీకు సమయం కుదిరితే ప్రార్థనే చేయండి. మీరు వంట చేస్తున్నారు, సో స్త్రీలకు ఎక్కువ సమయం కుదిరింది తెలుసా?
స్త్రీలకు ఎక్కువ సమయం హాయిగా వంట చేస్తున్నారు, ఒక మంచి స్థితి గీతున్నాడు. స్తోత్రం చెల్లించేది ఒక పాట పాడు, వంట చేయి, పాటలు చూస్తున్నావు, మంచి పాడపాడు. దైవ సంస్తుతి చేయవే మనసా అని మనసును అడిగాడు భక్తుడు. మనసును ఎప్పుడు దేవుణ్ణి సన్నతించే మనసా, దేవుణ్ణి ఎప్పుడు ఉత్సాహంతో ఆరాధించే మనసా అన్నాడు. మరి మీ మనసు ఎప్పుడు ఎట్టుంది? చర్చిలోకి వస్తే కొంతమందికి అంతా చర్చిలో కూర్చోడు ఎందుకు ఆడగాలికి పాస్టర్ గారు ఇద్దర ఇంట్లోనూ ఇద్దరే చర్చిలోనూ ఏంది నువ్వు పనిచ్చేది? పాస్టర్ గారు ఏమనలేక కాదు, ఏమన్నంటే అనుకుంటుందేమో, ఇప్పుడు రారేమో, నా కాడైతే అయ్యేమి ఉండవమ్మా. చర్చిలోకి వచ్చేవాళ్ళు మా సంఘంలో అడగండి, ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తా, నువ్వు సరికి లేకపోతే గద్దెత్తా. మా పిల్లల్ని అడగండి, మా అన్న ఎక్కడ ఉంటాడు అని మొహానే చెప్తాను. ఎందుకంటే ఇంటికి కూడా బాధలేదు. నాకేం డౌట్ వచ్చిందనుకో, ప్రేరేపణ వచ్చిందనుకో, సరికి లేరు అనుకో, ఫోన్ కూడా ఎత్తపడి ఇంటికి వెళ్ళిపోతాం అంటే అందరు వీళ్ళందరూ చూసిన వాళ్ళు అట్ట ఇంటికి వెళ్ళిపోయి మీరు ఎందుకు ఎట్లా, మీరు ఎందుకు ఎత్తట్లా అనకూడదు. అనకూడదండి. మన ప్రార్థన గెలుపు, మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు ఆయన చెప్పాడా లేదా? ఇక్కడ నుండి నువ్వు ప్రార్థన చేయదు గాక, దేవుడు నిన్ను యుద్ధం చేసి గెలిపించును గాక, దేవుడు బలమైన కార్యములు నీ ఎడల జరిగించును గాక, దేవుని నువ్వు స్తుతి ఆరాధనతో ఆయన్ని ఎప్పుడు స్తుతించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కట్టును గాక, నువ్వు ఫలిస్తావు, యేసు నామమున ఫలిస్తావు, ఫలించుదువు గాక. ఆమేన్. వాక్యము మన హృదయములో దేవుడు నాటింపజేయును గాక. ఆమేన్. ప్రభు బల్ల ఉంది.